ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేస్తే, ముఖ్యంగా అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, ఎవరైనా సరే పెద్దవాళ్ళు కాలం చేసినప్పుడు ఈ తప్పు మీరు అసలు చేయకండి. అంటే చాలా మంది వచ్చినప్పుడు, జాతకాలు చూపించుకోవడానికి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే చాలా చెప్పుకుందాం. సో ఎవరైనా పంతులు గారు మీ దగ్గరికి వచ్చేసి మీ ఇంట్లో పెద్దవాళ్ళు కాలం చేశారు కదా, ఈ పనులు చేయకండి అని చెప్తే కొన్ని పనులు మంచివి. అంటే క్షేత్ర దర్శనం చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో క్షేత్ర దర్శనం చేయకూడదు. అలాగే అంటే తిరుమల వెళ్దాం, తిరుపతి వెళ్దాం, శ్రీశైలం వెళ్దాం, యాదగిరి గుట్ట వెళ్దాం, వేములవాడ వెళ్దాం అనేటువంటివి క్షేత్ర దర్శనాలు పనికిరావు. రెండవది, ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయాలకి తప్పకుండా వెళ్ళవచ్చు, షటగోపురం పెట్టుకోవచ్చు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఈ విషయాలన్నీ కూడా, కానీ ఎవరు పట్టించుకోకపోవడం. షటగోపం, స్వామివారి పాదుకున్నటువంటి షటగోపం పెట్టుకోవడం వల్ల నష్టం ఏంటి? షటగోపం వల్ల నీకు అనుకూలత శుభం కలుగుతుంది. అయితే ఇక్కడ మనం ఏదైనా ఇంట్లో వేదపారాయణం పెట్టుకోవచ్చు, వేదపారాయణం చేయించాలి. ఇప్పుడు ఇలాంటివి చేయడం వల్ల దానం చేసినా సరే, ఈ సంవత్సరం పాటు మీరు ఏదైనా ఇంట్లో బ్రాహ్మణి పిలిచినా, బీద వాళ్ళకి వస్త్రదానం కానీ నినదనం చేసినా, ఏదైతే దానము చేశారో, ఏదైతే పూజ చేశారో, పారాయణం చేశారో అదంతా కూడా మన ఇంట్లో జరిగినటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే స్వర్గస్థులైనారో వారికి చెందుతుంది. అందులో సందేహం లేదు, అది మంచిదే. పితృదేవతలు సంతృప్తి పడితే ఇంకంతకంటే గొప్ప ఏం కావాలి మనకి? అంతకంటే మంచి ఏం కావాలి? ఆ పితృదేవతలు సంతృప్తి పడి మనకి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి ఇటువంటి తప్పకుండా చెయ్యండి. అంటే వేదపారాయణం, ఇంట్లో సత్యనారాయణ సమర్థం చేసుకోవచ్చా స్వామి? చేసుకోకూడదు. కానీ ఇంట్లో అభిషేకాలు ఇవన్నీ కూడా మీరు నిత్యంగా మీ కామ్యమైన కోరికలు నెరవేర్చుకోవడం చేయకూడదు. ఇంట్లో దేవతార్చన చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి వచ్చేసరికి ఏ పని చేయొద్దంటే ఈ తప్పే చేస్తున్నారు అందరు కూడా. ఇంట్లో దేవుడి దీపం పెట్టొద్దని చెప్తున్నారట. ఆ చెప్పిన బ్రాహ్మణుడికి నా నెంబర్ ఇవ్వండి. ఎవడైతే బ్రాహ్మణుడు చెప్పాడో ఇంట్లో దీపం పెట్టుకోదని, ఇంట్లో పూజ చేసుకోదని, ఈ దేవతా విగ్రహాన్ని దేవుడి గది మొత్తం కూడా బూజు పట్టేట్టుగా ఉంచమని ఎవడు చెప్పాడో వారికి నా నెంబర్ ఇవ్వండి. ఎవడో చెప్పింది మీకు దేవతార్చన చేయొద్దని? ఇప్పుడు ఒంటిలో శుభ్రం ఉందిగా, మరి నువ్వు పైఖాన పోతున్నావు, దొడ్లో పోతున్నావు, అది నీట్గానే ఉంటుందిగా. మరి పనికిరానటువంటి ఇవన్నీ నీట్గా పెట్టుకొని భగవంతుని యొక్క దేవస్థానము, దేవాలయాన్ని, నీ ఇంట్లో దేవాలయం ఉంది, దేవుడి గది ఉంది, దాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి? తప్పనిసరిగా దేవతార్చన చెయ్యాలి. ఇంట్లో నీ ఇంటికి నీ బామ్మడిది ఫ్రెండ్ ఎవడు వచ్చినప్పుడు ఇంట్లో కాఫీ టీ ఇస్తున్నావు, వాళ్ళకి చాయ్ తాగమని చెప్తున్నావు, అన్నం పెడుతున్నావుగా. మరి ఎవడో ఫ్రెండ్ వచ్చి నీ ఇంటికి వచ్చినప్పుడు వాడికి టీ, కాఫీ, భోజనం పెట్టినప్పుడు సాక్షాత్తుగా భగవంతుడిని నీ గృహప్రవేశం అప్పుడు మీ తాత ముత్తాతలు ఆ దేవతల్ని పిలిచి నీ ఇంట్లో ఆహ్వానం చేసి కూర్చోబెట్టారు. మరి వారికి అన్నం ఎవరు పెట్టాలి? ఈ 12 రోజులు, చనిపోయినటువంటి 12 రోజుల కర్మకాండ వరకు మాత్రం మనం చేయకూడదు. ఎప్పుడైతే పంతులు గారికి మనకి ఆ 12 రోజు కర్మ అయిన తర్వాత 13వ రోజు ఉదకశాంతో పుణ్యావాసన చేసి మీకు ఎప్పుడైతే బొట్టు పెట్టాడో అప్పటి నుంచి దేవతార్చన చేసుకోవాలి. గుడికి వెళ్ళవచ్చును, కానీ గుడిలో కూడా నీ గోతనామా చెప్పి పూజ చేసుకోవద్దు. భగవంతుని దర్శనం మాత్రం చేసుకోవాలి. క్షేత్రానికి ఎందుకు వెళ్ళకూడదు ఆ విషయం పక్క పెడతా, వీడియో మొత్తం చూడండి. ఆ యొక్క విషయం ఎందుకు క్షేత్రానికి వెళ్ళకూడదని చెప్తాను మీకు నేను. అయితే ఇంట్లో తప్పనిసరిగా దేవుళ్ళని శుభ్రం చేసుకోవాల్సిందే. దేవుని ముట్టుకోవచ్చా? మా అయ్యగారు ముట్టుకోవద్దన్నాడు సార్, మా ఇంటి ఆచారం ఉంది, మా తాతగారు అలాగే చేశాడు, మా ముత్తాత అలా చేశాడు. ఇటువంటి కర్మలు పనికి మాలినవి చేయడం వల్ల, పనికొచ్చేవి చేయకపోవడం వల్ల, పనికి మాలినవి చేయడం, పనికొచ్చేవి మాత్రం చేయకపోవడం మనకి జాతకంలో ప్రమాదాన్ని కలిగిస్తుంది, పుణ్యబలాన్ని తగ్గిస్తుంది. జాతకంలో చూస్తాం బ్రహ్మాండంగా, అబ్బే లేదండి ఈ అమ్మాయికి సంతానం ఉండాలండి, ఇప్పుడు ఈ అమ్మాయికి 6 నెలల సంతానం ఉండాలి, లేదంటే ఈ అమ్మాయికి సాలని కొడుకు పుట్టి ఉండాలి, బిడ్డ పుట్టి అని చెప్తుంటాం మేము. లేదండి మా అమ్మాయికి సంతానం లేదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, డాక్టర్లు అన్ని చూశారు, ఏం ప్రాబ్లం లేదనండి, మంచి సంతానం అవుద్దని చెప్పారండి, బట్ పెళ్ళై 10 ఏళ్ళు అయిందని సంతానం లేదండి. అంటే మన తాతలు తగినటువంటి పాపకర్మలు, అంటే పితృదోషాలతో పాటుగా ఇదొక దోషం ఏర్పడుతుంది మనకి. ఇది భాగ్యస్థానంలో పాయింట్స్ బలంగా ఉన్నా, అంటే అష్టక వర్గం చార్ట్ ఉంటుంది జాతకంలో. ఈ జాతకంలో చూసినప్పుడు అష్టక వర్గంలో 9వ స్థానంలో బిందువులు బాగా ఉన్నాయి, 5వ స్థానంలో బిందువులు బాగా ఉన్నాయి. ఈ యొక్క పంచమాధిపతి ఏ గ్రహము శుభగ్రహము శుభస్థానం ఉండడము బాగా ఉంది. అరే సంతానం అవ్వాలి కదా. అబ్బాయి జాతకంలో వీర్యకణాలు బాగున్నాయి, అమ్మాయి జాతకంలో అండోత్పత్తి బాగా ఉంది, ఇది సంతాన యోగం ఉంది. మరి కొంతమందికి 7వ స్థానంలో కళత్ర స్థానంలో మంచి బిందువులు ఉన్నాయి, మంచి మొగుడు రావాలి, మంచి పెళ్ళాం రావాలి. మరి వీడికి ఈ పాటికి పెళ్ళ వాళ్ళు అవ్వలేదని మాలాంటి వాళ్ళు తలగొక్కునేటువంటి పరిస్థితికి వచ్చేసింది. అప్పుడు ఇటువంటి ప్రశ్నలు అడుగుతుంటాం. ఏమ్మా మీరు ఇంట్లో పూజలు చేస్తున్నారా,
పెద్దవాళ్ళు చేసినప్పుడు ఎవరు పూజలు చేశారా, దానాలు చేశారా, మొక్కులు తీర్చుకున్నారని అడుగుతాం. వాళ్ళు చెప్తారు, లేదండి మా అయ్యగారు ఇంట్లో ఈ సంవత్సరం మొత్తం దీపం పెట్టుద్దరండి. అయిపోయి వాడికి ఫ్రీ. ఇంట్లో దీపం పెట్టకపోతే చాలు, మన ఇంట్లో మందు కొట్టవచ్చు, తప్పుడు పనులు చేయొచ్చు, అన్ని నానా రకాల పనికి మాలిన పనులు చేయొచ్చు. దేవుడు అనేది భక్తి మాత్రమే కాదు, ముక్తి ప్రదాత కూడా. అలాగే భగవంతుడు అనేవాడు మనకి ధైర్యం, భగవంతుడు మనకి స్థైర్యము, భగవంతుడు మనకి ధనధాన్య వృద్ధిని కలిగించేటువంటి ఒక శక్తి, చైతన్య శక్తి. ఒక దగ్గర ఇంట్లో దీపారాధన అంటే ఆ ఇల్లు మొత్తం కూడా చైతన్యవంతమై ఉంటుంది. పెద్దవాళ్ళు కాలం చేశారు, దీపారాధన చేశారు కదా, ఆ దీపం వాళ్ళకి సమర్పణ అవుతుంది. పితృదేవతలు లాంటి వచ్చినప్పుడు మన ఇల్లు చూసినప్పుడు, మన ఇల్లు కనుక పరిశుభ్రంగా లేకపోతే వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. దీపం లేని ఇంట్లో వాళ్ళు ఉండరు. ఆబ్దికం పెట్టేటప్పుడు కూడా ఇంట్లో తద్దిరాలు పెడతారు కదా, పిండ ప్రదానాలు పెడతారు కదా, అప్పుడు కూడా ముందుగా అమ్మ దీపారాధన చేయండి అని పెద్ద కోడలు చెప్తారు. దీపారాధన చేయాలి పెద్ద కోడలు. కాబట్టి అటువంటి దీపారాధన చేసిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మరి అలాంటప్పుడు మనం దేవతార్చన వద్దు, దేవుడికి శుభ్రం చేయొద్దు, దేవుడిని ముట్టుకోవద్దు అని చెప్పేటువంటి తప్పుగా అనుకోదు. ఒక మాట వాడతా, వెధవ పండితులతో మనము అనవసరంగా ఇటువంటి మాటలు నమ్మకండి. వెధవ పండితులు ఉంటారు, వాడి సగం కాదు పావసం కూడా తెలియదు వాడికి. కాబట్టి వీరందరూ కూడా దేవాలయం లాంటి మీ ఇంట్లో దేవుడి గదిలో ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండాలి. అన్ని కడుక్కోవాలి, దీపాలు శుభ్రంగా రోజు శుభ్రం చేసుకోవాలి, దేవుడి పటాన్ని రోజు శుభ్రం చేయాలి, మీకు వీలైతే రోజు కూడా కడగాలి. విగ్రహాలు ఉంటే రోజు కడిగి వాటికి బొట్లు పెట్టి స్వామివారి నామస్మరణ చేసుకుంటూ దీపారాధన చేసి ఆ నైవేద్యం కూడా పెట్టాలి. ఎటువంటి ప్రాబ్లం లేదు, అది చాలా మంచిది. కాబట్టి మా తాత చేయలేదు, ముత్తాత చేయలేదు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు అడుసు తొక్కారు కాబట్టి మళ్ళీ కాలు పెట్టుకుందుకు, నువ్వు అడుసు తొక్కకు అంటే బురదలో కాలు పెట్టకు, ఇప్పటికి నువ్వు స్టార్ట్ చేయి. తప్పకుండా మీ ఇంట్లో సంవత్సర సూతకం ఉన్నప్పటికీ కూడా 12 రోజుల కర్మ వరకు మాత్రమే ఇంట్లో దీపారాధన లేదు. తరువాత రోజులలో మీరు ప్రతిరోజు దీపారాధన చేయాల్సిందే, దేవుణ్ణి పూజ చేసుకోవాల్సిందే. అలా చేయని వాళ్ళు నరక ప్రాప్తి పొందుతారు, అలా చేయని వారికి దరిద్రం చుట్టుకుంటుంది, జాతక చక్రం తిరగబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇందాక చెప్పారు స్వామి క్షేత్రాలకి వెళ్ళకూడదు ఎందుకు అని అడిగారంటే, యాక్చువల్గా ఏంటంటే పితృదేవతలు కాలం చేసిన తర్వాత మనము వేరే ఊళ్ళకి వెళ్తున్నప్పుడు అంటే క్షేత్రం వెళ్తున్నప్పుడు మనకంటే ఏదైనా జరగరానిది కనుక ఈ కర్మకాండ చేసినటువంటి కుమారుడు కానీ, రెండవ కుమారుడు కానీ, మూడో వాడు కానీ ఏదైనా దుష్పరిణామం జరిగితే, ఏదైనా ప్రమాదం జరిగితే సంవత్సర విమోక శ్రాద్ధం, సంవత్సరం తర్వాత చేసినటువంటి సంవత్సర విమోక శ్రాద్ధం అనేది విచ్ఛిన్నమవుతుంది. గతించినటువంటి స్వర్గస్థులైన వారు త్రిశంకు స్వర్గంలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి వారిని క్షేత్రదర్శనాలకి అంటే క్షేత్రాలకి, కొండల మీదకి, గుట్టల మీదకి వెళ్ళకూడదని చెప్పారు. అక్కడ కూడా క్షేత్ర దర్శనం చేసుకోవద్దని చెప్పింది కారణం ఇదే. కాబట్టి లేదంటే పెద్ద పెద్ద పురాణం చెప్పాడని చెప్పాడు, శుభ్రంగా తినండి అని చెప్పాడు, అన్ని చేయొచ్చని చెప్పాడు. చదువుకున్న వాడికి జంధ్యమేళ అన్నట్టు సామెత ఉంది. అతిగా చదువుకుంటే ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కొంతమంది చెప్పేటువంటి పురాణకర్తలు, ప్రవచనకర్తలు కొద్దిగా మరి రాడికల్స్ లాగా చెప్తున్నారు. మరి అది కొద్దిగా ధర్మ వ్యతిరేకమైనటువంటి ప్రవచనాలు కొంత మంచిది కాదు. కాబట్టి అటువంటి వినకూడదు. మనం ఎంత గొప్ప పండితులైనా సరే, ఆయన ఘంటారావం చేయని, ఏ కంఠారావాలు ఉన్నా సరే, నెత్తికి తలకు మొండానికి ఎన్ని ఆభరణాలు ఉన్నా సరే, ఎన్ని బిరుదులు వచ్చినా సరే ధర్మ వ్యతిరేకమైన మాటలు మాట్లాడడానికి లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ధర్మబద్ధమైనవి తప్పక పడినదే. మనకు వేదంలో చెప్పబడిన ప్రతిదీ ధర్మబద్ధమే. కాబట్టి వేదం చెప్పిందే మనం దాన్ని అనుసరించాల్సిందే. కాబట్టి వేద ధర్మాన్ని అనుసరించండి. తప్పకుండా ఇటువంటి సంవత్సర సూతకం ఉన్న ఇంట్లో వేద పారాయణం తప్పకుండా చేయించండి. ఆ వేద పారాయణ శబ్దం వల్ల మనకి పితృదేవతలు చాలా సంతృప్తులు అవుతారు, పితృదోషాలని తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి దుష్పరిణామాలు జరగకుండా ఉండడం కోసం క్షేత్రదర్శనం వద్దంటారు, నదీ స్నానాలు, సముద్ర స్నానాలు వద్దంటారు. కాబట్టి అటువంటివి చేయకూడదు. ఇంట్లో తప్పకుండా పూజాధికాలు చేసుకోవాల్సిందే. కానీ వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు అవి చేయకూడదు. కాబట్టి మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీ ఇంటి పక్కన ఉన్నటువంటి దేవాలయానికి సందర్శనం వెళ్ళవచ్చును, షఠగోపం పెట్టుకోవచ్చును, తీర్థం తాగవచ్చును, ప్రసాదం తినవచ్చును, దానికి ఎటువంటి దోషము లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా ఈ రోజు నుంచి మీ ఇంట్లో గతించిన వారు ఎవరైనా ఉండి సంవత్సర సూతకంలో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుమాన పడకుండా వెంటనే దీపారాధన స్వామివారికి వెంటనే స్టార్ట్ చేయండి. ఈ వీడియో వచ్చిన మరుక్షణమే మీరు అటువంటి స్టార్ట్ చేయండి. మీకు అష్టైశ్వర్య ప్రాప్తి, జాతకంలో ఉన్నటువంటి శుభయోగాలు అనుకూలత పొందుకుంటారు, అవయోగాలు కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇటువంటి మంచి విషయాల్ని 10 మందికి చేరవేయండి. 100 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. శుభమస్తు.